సదకా ఖైరాతులు, దాన ధర్మాలు, అజ్జుమ్రాలు, ప్రార్థన ఇటువంటి ద్వారా కొన్ని పాపాలు క్షమించబడతాయి. కొన్ని పాపాలు ప్రాయశ్చిత్తం చేసుకోవడం వల్ల, వారికి క్షమాపణ చెప్పడం వల్ల, ఎంత నష్టమైందో ఆ నష్టపరిహారం చెల్లించడం వల్ల కొన్ని పాపాలు అలా క్షమించబడతాయి. ఇంకొన్ని పాపాలు మాత్రం శిక్ష అనుభవించవలసి ఉంటుంది. ఆ శిక్ష అధికారం ఉంది, డబ్బు ఉంది, పలుకుబడి ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయని చెప్పేసి మనం తప్పించుకోవడం కోసం, పారిపోవడం కోసం కనుక ప్రయత్నిస్తే కనుక మరి మన మరణ సమయం, మరణించిన తర్వాత ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు సమాజ జీవితం ఆలమే బర్జకులో ప్రళయ దినం రోజు 50,000 సంవత్సరాలు కలిగిన ఆ ఒక్కరోజు ప్రళయ దినం రోజు కానీ, మరియు పరలోకంలో నరకంలో కానీ దేవుడి యొక్క శిక్షకు గురవాల్సి ఉంటుంది. అందుకే దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాదతోటి మనం చేసిన తప్పులు ఒప్పుకోవడం మంచిదని ఇక్కడ మరి 5వ అధ్యాయం 38వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు. ఇకపోతే పాపాత్మకమైన మరియు చట్ట విరుద్ధమైన పనులకు వ్యతిరేకంగా పోరాడండి అని కూడా చెప్పడం జరిగింది. పాపాలకి, చట్టవిరుద్ధమైన పనులకి వ్యతిరేకంగా పోరాడండి అని 5వ అధ్యాయం 63వ వాక్యంలో చెప్పడం జరుగుతుంది. మరియు చనిపోయిన జంతువులు, రక్తం, పంది మాంసం ఇవన్నీ కూడా నిషేధించబడ్డాయి. మరి 5వ అధ్యాయం 3వ వాక్యం వీటి జోలికి వెళ్ళకండి, అవి తినకండి అని చెప్పడం జరిగింది. ఇక మత్తు పదార్థాలు మరియు మద్యం మానుకోండి అని 5వ అధ్యాయం 90వ వాక్యంలో చెప్పడం జరుగుతుంది. మరి ఈరోజు మనం మత్తు పదార్థాలు లేదా వ్యసనం లేదా మద్యం ఇవి చూసుకుంటే కనుక వ్యసనాలు, మత్తు పదార్థాలు మరియు ఇవి ఈరోజు మనకి సిగరెట్టు, గుట్కా, తంబాకు, మద్యం, జరదా లేకుంటే ఇంకా అనేక రకాల పేర్లతోటి గాలి రూపంలో, నీళ్ల రూపంలో, పొగ రూపంలో, అనేక రకాల రూపంలో ఈ యొక్క మద్యం కానీ, మత్తు పదార్థాలు కానీ, వ్యసనాలు కానీ ఉన్నాయి. వీటిని మనం వదిలేయాలి. మరి నమాజ్ చెడు నుంచి ఆపుతుంది, మంచిని ప్రోత్సహిస్తుంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నారు. ఖురాన్ మీకు ఆరోగ్యప్రదాయిని మరియు మీకు ఒక మార్గదర్శకత్వం. ఈ లోకంలో ఎలా జీవించాలి, స్వర్గానికి వెళ్ళే మార్గం ఈ యొక్క ఖురాన్, దేవుణ్ణి ఆరాధించే మార్గం, మరియు మీకు మంచి చెడుల గురించి తెలియజేసే మార్గం, మరియు మీకు ఆరోగ్యప్రదాయిని కూడా అని ఖురాన్లో అనేక విషయాలు చెప్పబడ్డాయి. ఇకపోతే జూదం, బెట్టింగ్లు ఆడకండి అని ఖురాన్లో 5వ అధ్యాయం 90వ వాక్యంలో చెప్పడం జరుగుతుంది. జూదం అంటే బెట్టింగ్లు ఏ రూపంలో ఉన్నాయి? బెట్టింగ్ యాప్లైనా, లేకుంటే రాజకీయ నాయకుల ఎలక్షన్ టైంలో చేసే బెట్టింగ్లైనా, కోడి పందాల ద్వారా, ఆటల ద్వారా, లేదా గెలుపోటముల ద్వారా, ఎలా అయినా సరే జరిగే ప్రతి దానిలో కూడా పత్తాలు, పేకాట్లో కానీ ఇతరుల దగ్గర ఇంకెక్కడ ఏ రూపాల్లో ఉన్నాయి, క్యాసినో, ఏ రూపంలో బెట్టింగ్లు ఉన్నాయి, ఏ రూపంలో వ్యసనాలు ఉన్నాయి, ఇటువంటి వాటి జోలికి వెళ్ళకండి, ఇటువంటి వాటిల్లో